ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్, మోకాళ్ళ అరుగుదల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. మోకాళ్ళ అరుగుదల లేదా ఆస్టియోఆర్థరైటిస్ అన్నది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సాధారణంగా 45-50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఈ వ్యాధికి గల ప్రధానమైన కారణాల గురించి కనుక చూసినట్టయితే ఎక్కువగా బరువు ఎక్కువ ఉండేవాళ్ళు, అదేవిధంగా కొంచెం హెరిడిటరీ లేదా జెనెటిక్ మేకప్ వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్య వల్ల వచ్చే ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ఎక్కువగా మోకాళ్ళలో నొప్పి రావడం, ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది ఉండడం, అదేవిధంగా వ్యాధి బాగా ముట్టయితే మోకాళ్ళలో వంపు రావడం, కూర్చొని లేవడం కూడా ఇబ్బంది ఉండడం, తక్కువ దూరాలు కూడా నడవడానికి ఇబ్బంది పడటం అది చూస్తూ ఉంటాం. ఆస్టియోఆర్థరైటిస్ లేదా మోకాళ్ళ అరుగుదల ఎలా నివారించవచ్చు అంటే ఈ సమస్యను మనం చిన్న వయసు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నివారించవచ్చు. పర్టికులర్ గా క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఈ కండరాలు మోకాలు చుట్టూ ఉంటాయి. వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్ వ్యాయామం సరిగా చేయడం వల్ల ఈ కండరాల్లో సరైన శక్తి డెవలప్ అవడం ద్వారా మోకీళ్ళ మీద ఉండే ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. తద్వారా అరుగుదల అనేది నివారించవచ్చు. అదే విధంగా బరువు, ఒబిసిటీ, వెయిట్ తగ్గడం వల్ల కూడా మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గి ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ప్రోగ్రెస్ అవ్వడం తగ్గుతుంది. అదే విధంగా ఎక్కువగా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, లైక్ రన్నింగ్ స్పోర్ట్స్, కాంటాక్ట్ స్పోర్ట్స్, జంపింగ్ అవి చేసేవాళ్ళు మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గించుకోవడానికి తగిన బ్రేసెస్ వాడడం ద్వారా, లైక్ నీ క్యాప్స్, నీ సపోర్ట్స్ ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా మోకాళ్ళకి తగిలే దెబ్బల్ని నివారించవచ్చు. తద్వారా వచ్చే సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ కూడా నివారించవచ్చు. ధన్యవాదాలు.